రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయా? ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో బీజేపీ బలం పెరిగిందా? కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారబోతోందా? రానున్న రోజుల్లో తెలంగాణలో ఏ పార్టీ బలంగా మారబోతోంది? ఈ ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రంలోని పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాలు రానున్న రోజుల్లో మారుతున్నాయా అనే చర్చ బలంగా మొదలైంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలవడంతో ఇక తెలంగాణలో రానున్నది తమ ప్రభుత్వమేనంటూ కమలం నేతలు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వంపై తక్కువ కాలంలోనే ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బీజేపీ ప్రచారం చేస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ గెలుపొందిందని, రెండు పార్టీలు కలిసి తమపై కుట్ర చేసినా తమకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు వచ్చాయని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 2 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. పోటీ చేసిన ఒక స్థానంలో కాంగ్రెస్ పరాజయం చవిచూసింది. ఓవైపు బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మడం లేదని, రానున్న రోజులలో తామే ప్రత్యామ్నాయం అంటూ కమలం నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం ద్వారా బీజేపీ బలపడిందా? రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందా? తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయా? మార్పులు వస్తే భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకి కలిసి వస్తుందనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపుతో బీజేపీ శ్రేణులు మంచి ఉత్సాహం మీద ఉన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఇదే ఊపుతో పనిచేసేందుకు హైకమాండ్ కార్యాచరణ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్కు తమకు తామే ప్రత్యామ్నాయమనే అభిప్రాయం కూడా ప్రజల్లో వచ్చేలాగా పక్కా ప్లాన్తో బీజేపీ నేతలు ముందుకెళ్తున్నారు. అయితే ఇది బీజేపీకి అంత ఈజీ కాదనే అభిప్రాయాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలలో గెలవడంతో పాటుగా జీహెచ్ఎంసీలో సత్తా చాటిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి చతికిలపడింది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో బీజేపీ రన్నింగ్ రేసులో వెనక్కి వెళ్లిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. దీంతో 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ 8 శాసనసభ స్థానాలను గెలుచుకుంది. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా బలం పుంజుకొని 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక తాజాగా 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలవడం బీజేపీకి ప్లస్ పాయింట్గానే మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో గతంతో పోలిస్తే బీఆర్ఎస్ బలం కొంతమేరకు తగ్గిందనే చర్చ కూడా కొనసాగుతుంది. బీజేపీ బలపడుతున్నప్పటికీ రానున్న రోజులలో కాంగ్రెస్ను ఓడించే స్థాయిలో ఆ పార్టీ బలం పెంచుకోగలదా? లేకుంటే బీఆర్ఎస్ తన బలాన్ని పెంచుకొని కాంగ్రెస్కు సవాల్ విసురుతుందా అనేది వేచి చూడాలి. పట్టభద్రుల స్థానంలో బీజేపీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయనకు మెదక్ మినహా మిగతా 3 జిల్లాల ప్రజలతో చెప్పుకోదగ్గ అనుబంధం లేదు. ఆయన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అంతగా తెలియదు. కానీ బీజేపీ క్షేత్రస్థాయిలో పని విధానం, నాయకుల మధ్య సమన్వయంతో ఈ సీటును గెలుచుకోగలిగింది. అభ్యర్థి కంటే పార్టీని గెలిపించుకోవాలనే ప్రణాళికతో కమలం నేతలు ముందుకు వెళ్లడం జరిగింది. దీంతో యువతను బీజేపీ ఆకర్షించగలిగింది. మరోవైపు బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న యువత బీజేపీ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ రానున్న రోజులలో బీజేపీకి ఎక్కువగా కలిసి రావచ్చనే చర్చ కూడా కొనసాగుతోంది.